ముఖానికి చిరునవ్వే అసలైన అందం. ఆ నవ్వులో ఎన్నెన్నో భావాలు, ఎంతో సోయగం. నవ్వుతో ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతుంది. చక్కటి పల్లవరస పలకరిస్తుంది. అన్నీ కలిసి ప్రకృతిలోని కళాత్మక సౌందర్యం తలుక్కున మెరుస్తుంది. అందుకే చిరునవ్వుకు, ఆత్మవిశ్వాసానికి, పల్లవరసకు, అందానికి అంతటి విడదీయరాని బంధం. అలాంటి పల్లవరసకు అవరోధాలు ఏర్పడితే ఊడిన పళ్ల స్థానాన్ని బ్రిడ్జెస్ ద్వారా పూర్తి చేయటం ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం. చిన్న వయసు పాలపళ్ళు 20 ఉంటాయి. శాశ్వత దంతాలు 32 ఉంటాయి. దంతాలతో ఆహారాన్ని తీసుకోవడమే కాదు, మాట్లాడతాం కూడా. ఆహారం జీర్ణం అయ్యేది ముందుగా నోట్లోనే. ఆహారాన్ని బాగా నమిలితేనే బాగా జీర్ణం అవుతుంది. ఇలా ఆహారాన్ని జీర్ణం చెయ్యడానికి, మాట్లాడడానికి, అందమైన నవ్వు కోసం, రక్షణ కోసం ఆయుధంగాను దంతాల పాత్ర కీలకం. ముందు పళ్ళు, కోరపళ్ళు, 2 మొనల దంతాలు, దవడ పళ్ళు, ఇలా 4 రకాలుగా ఉంటాయి. కృత్రిమ దంతాలు అమర్చుకునే పద్ధతుల్లో ఒక పద్ధతి ఈ డెంటల్ బ్రిడ్జెస్. డెంటల్ బ్రిడ్జెస్ అంటే ఎక్కడైతే మనకి పళ్ళు ఉండవో అక్కడ ఫిక్స్డ్ పళ్ళు పెట్టుకునే మార్గాల్లో ఈ డెంటల్ బ్రిడ్జెస్ ఒక మార్గం. ఫిక్స్డ్ పళ్ళు అమర్చుకునేదానికి మరియు పక్క పళ్ళు పటుత్వంగా గట్టిగా ఉండినప్పుడు మాత్రమే ఈ ఫిక్స్డ్ బ్రిడ్జెస్ వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది. కింద చిగురు శుభ్రంగా ఉండాలి, పక్కన పళ్ళు గట్టిగా ఉండాలి. వాటి ద్వారా మనము పక్కన 2 పళ్ళని ఒక 1 to 2 మిల్లీమీటర్స్ మనము కావాలంత సైజులో తగ్గించుకొని దానికి ఒక ప్రత్యేకమైన క్యాప్ రూపంగా తయారు చేసి ఆ క్యాప్స్కి మధ్యలో ఈ పన్నుని జాయిన్ చేయటాన్ని డెంటల్ బ్రిడ్జెస్ అంటాము. పళ్ళు ఊడిపోవడానికి కారణాలు మనకి చాలా ఉన్నాయి. మొట్టమొదటిగా వచ్చి పళ్ళు పిప్పి పళ్ళు అయినప్పుడు, సరైన సమయంలో వాటికి తగు ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు, అవి రిపేర్ పరిస్థితికి మించి వెళ్ళిపోయినప్పుడు మనకి పళ్ళు తీసేయవలసి వస్తుంది. నొప్పి, చీము వల్ల మనము ఇబ్బంది పడుతున్నప్పుడు తీసేయవలసి వస్తుంది. రెండోది వచ్చేసి చిగురు వ్యాధి. చిగురు వ్యాధి అంటే పన్ను మనకి శుభ్రంగా కనిపిస్తుంది, పన్ను చుట్టూతూ ఉన్న చిగురు ఎముక దెబ్బతినిపోయి, చీము వల్ల అది కరిగిపోయి పళ్ళు వదిలైపోయి, లూజ్ అయిపోయి మనకి పళ్ళు పోయే అవకాశం ఉంటుంది. వరుసగా 1 కన్నా ఎక్కువ పళ్ళు విరిగిపోతే ఆ ఖాళీని బ్రిడ్జెస్ ద్వారా పూరిస్తారు. అటుప్రక్క ఇటుప్రక్క ఉండే దంతాల ఆధారంగా వాటిని అంటిపెట్టుకుని ఉండేలా వీటిని రూపొందిస్తారు. కట్టుడు పళ్ళని బ్రిడ్జెస్ ద్వారా పెడుతుంటారు. ఈ పద్ధతిలో ఒకే పన్ను ఊడిపోతే దానికి అటూ ఇటూ ఉన్న పళ్ళని పైన చెక్కి వాటి మీద క్లిప్పుల్లా కృత్రిమ పళ్ళు దిగేలా చేసి మధ్యలో ఉన్న ఖాళీలో పన్ను అమరేలా చేస్తారు. ఇలా శాశ్వతంగా పళ్ళు బిగుసుకుని ఉండేలా అమర్చడం, మధ్యలో 2-3 పళ్ళు లేకపోతే చేస్తారు. ఒక్కోసారి ఒకే పన్ను పోవచ్చు. అప్పుడు అటూ ఇటూ ఉన్న పళ్ళని చెక్కకుండా మధ్యలో కృత్రిమ పన్నుని మెటల్ క్లిప్స్ సహాయంతో పళ్ళని పట్టుకునేటట్లు చేసి కృత్రిమ దంతాన్ని బిగిస్తారు. ఎక్కువ పళ్ళు పోయిన పక్షంలో ఒక్కోసారి దవడలోని పళ్ళన్నీ కూడా ఒకే కృత్రిమ పంటి సెట్తో బిగించవచ్చు. కట్టుడు పళ్ళ మాదిరిగా ఎప్పుడు పడితే అప్పుడు తొలగించటానికి వీలుండదు. ఇవి చిగుళ్ల వ్యాధి రాకుండా కాపాడుతుంది. వీటి వల్ల మాట కూడా సరి అవుతుంది. నోటి శుభ్రతను పాటిస్తే ఇవి చాలా కాలం బాగుంటాయి. నోటిలో గట్టిగా ఉన్న సహజ శాశ్వత దంతాల ఆధారంగా ఖాళీలను కృత్రిమ డెంటల్ బ్రిడ్జెస్ పూరించడం వంటి చికిత్సా ప్రక్రియలు అందుబాటులో ఉన్నాయి. 2 పళ్ళు, ప్రక్క పళ్ళు అంటే కుడి ప్రక్క 1, ఎడమ ప్రక్క 1 గట్టిగా ఉన్న పళ్లను 2-3 మిల్లీమీటర్ల పరిమాణం మేర సైజులో చిన్నవిగా చేసి వాటిని ఆధారంగా చేసుకుని తొడుగుల రూపంలో తయారు చేస్తారు. ఆ 2 తొడుగులను కలుపుతూ లోపించిన 2 పళ్లను కూడా కలిపి మొత్తం 4 పళ్లకు తయారు చేస్తారు. ఈ పళ్ళు మెటల్ మరియు సెరామిక్ మెటీరియల్తో తయారు చేస్తారు. ప్రత్యేకంగా పింగాణితో గాని లేక జిర్కోనియంతో గాని తయారు చేస్తారు. ఇలా తయారు చేసిన దంతాలు ఒరిజినల్ పక్కపళ్ళు ఏ రంగులో ఉన్నాయో అదే రంగులో ఉండి అందంగా కనిపిస్తాయి. ఈ విధంగా తయారు చేసిన బ్రిడ్జ్ 4 పళ్ళు ఇరువైపులా ఉన్న తొడుగులలో డెంటల్ సిమెంటును నింపి ఆ బ్రిడ్జిని అరగదీసిన పళ్లకు అతికించినట్లయితే ఆ ఆకృతికి పళ్ళు శాశ్వతంగా కదలకుండా అతుక్కుపోతాయి. ఒరిజినల్ పళ్ల మాదిరిగానే బలంగా ఉండి మిగతా పళ్లతో కలిసిపోతాయి.
డెంటల్ బ్రిడ్జెస్ మెయిన్గా మనకి డిజైన్ బట్టి కొన్ని రకాలు, వాడే మెటీరియల్ బట్టి కొన్ని రకాలు గా మనము అర్థం చేసుకోవచ్చు. డిజైన్ బట్టి ఎన్ని పళ్ళు సపోర్ట్తో ఇస్తున్నాము, ఎన్ని పళ్ళు ఆధారము తీసుకుంటున్నాము, ఎన్ని పళ్ళు మనం పెడుతున్నాము, ముందర పళ్ళ వెనక పళ్ళ, వాటికి తగిన డిజైన్స్, మనకి బాగా అందంగా కనిపించే ఏరియానా, బాగా నవ్వలేదానికి అవసరమయ్యే ఏరియానా, ఇవి మనము గుర్తించేసి మనం దాన్ని వేరియస్ డిజైన్స్గా రూపొందించుకుంటాము. డెంటల్ బ్రిడ్జెస్ అనేవి పర్మనెంట్గా పెట్టుకునే కృత్రిమ దంతాలు. ఇవి టెంపరీగా వాడేదానికి అసలు పనికిరావు. మనము ఖచ్చితంగా మనం పక్కన పళ్ళకి ఫిక్స్ చేసేస్తాం కాబట్టి అది తీయించుకోవాల్సిన కూడా మళ్ళీ మీరు దంతవైద్యులను కలిస్తే వారు కట్ చేసి తీయవలసి ఉంటుంది తప్పించి ఇది రోజు తీసి పెట్టుకునే టైపు పళ్ళు కాదు. డెంటల్ బ్రిడ్జెస్ పెట్టుకున్న తర్వాత సహజంగా మనం మామూలు పళ్ళుని ఎలా అయితే శుభ్రం చేసుకొని కేర్ తీసుకుంటామో అలాంటి జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. వీటికి ప్రత్యేకమైన జాగ్రత్తలు అనేది ఏమీ లేదు, కానీ మనము శుభ్రంగా పెట్టుకోవటము, ఒకసారి మనం రెగ్యులర్ విజిట్స్కి వెళ్తున్నప్పుడు వీటి దగ్గర ఉన్న చిగురుకి శుభ్రత ఎలా ఉందో చెక్ చేయించుకోవటం, అక్కడ ఏదన్నా గారు పట్టినట్లు, ఇబ్బంది అయినట్లు, చిగురు వాసినట్లు, ఇంకేదన్నా నొప్పి ఇబ్బంది ఉన్నప్పుడు మనము వెంటనే దంతవైద్యులను కలిసి అవి శుభ్రం చేయించుకోవటము తప్పకుండా చేసుకోవాల్సి ఉంటుంది. బ్రిడ్జ్ తయారు చేసిన మెటీరియల్ను బట్టి వాటి నాణ్యత ఉంటుంది. కృత్రిమ పళ్ళైన సహజత్వాన్ని ఉట్టిపడేలా ఉంటాయి. అంతేకాకుండా కొరకటానికి, నమలడానికి కూడా ఎంతో అనువుగా ఉండి ఆహారాన్ని నమిలి తినడానికి వీలు కలుగుతుంది. ఊడిపోతాయని భయపడవలసిన అవసరం లేదు. గట్టి పదార్థాలను కొరికినప్పుడు కాస్తంత జాగ్రత్త వహించవలసి ఉంటుంది. రోజు ఉదయం, సాయంత్రం వేళల్లో బ్రష్ తప్పనిసరిగా చేసుకోవాలి. ప్రతి 6 నెలలకోసారి దంత వైద్యుడి చేత పరీక్ష చేయించుకోవాలి.